శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. నిన్న రాత్రి 11 గంటలకు వియత్నాం వెళ్లాల్సిన ఎయిర్ బస్ ఇప్పటి వరకు రాలేదు. దీంతో 200 మంది ప్రయాణికులు రాత్రి నుండి ఆందోళన చేస్తున్నారు. వియత్నాం ఎయిర్ బస్ సిబ్బంది సరైన సమాధానం ఇవ్వడం లేదంటున్నారు. ఫ్లైట్ ఎప్పుడు టేకాఫ్ అవుతుందో చెప్పడం లేదు. సాంకేతిక సమస్య వల్లే విమానం టేకాఫ్ కాలేదని సమాచారం. తామేం చేయలేమని విమానాశ్రయం అధికారులు చేతులెత్తేశారు. ఇప్పుడు నాకు నా హస్బెండ్ కి తీసుకురావడం నా పిల్లలందరూ కలిపి తీసుకొచ్చి ఇద్దరు వస్తారు కప్పుస్ వాళ్ళు ఏం చేస్తారు? రెండింటికి వచ్చి అడిగితే 3 అన్నారు, 3ంటికి వచ్చి అడిగితే 3:30 అన్నారు, 3:30కి వచ్చి అడిగితే ఒకటేసారి 4కి వచ్చి అడిగితే 6 అన్నారు. ఇప్పుడు 6:30 అయింది. అసలు తీసుకెళ్తారా తీసుకెళ్ళరా? सॉरी मैडम, ऐसा एटलीस्ट उनकी आंखों में आंखें डाल के थोड़ा आंसर जवाब दीजिए भाई, जवाब दीजिए। अगर उनकी पोजीशन में तेरा बाप होता, तेरा बेटा होता तो तू क्या करता? सर एटलीस्ट देखो यार, मैं तो रुकूंगा। अरे बात सुधा कर बात करना भाई। శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. నిన్న రాత్రి 11 గంటలకు వియత్నాం వెళ్లాల్సిన ఎయిర్ బస్ ఇప్పటి వరకు రాలేదు. ఎప్పుడు అడిగినా కూడా రాత్రి 2 నుంచి కూడా ఇంకా అర్ధగంటలో వస్తుంది అంటూ జాప్యం చేశారు అధికారులు. దీంతో 200 మంది ప్రయాణికులు రాత్రి నుంచి కూడా ఆందోళన చేస్తున్నారు. వియత్నాం ఎయిర్ బస్ సిబ్బంది కూడా సరైన సమాధానం ఇవ్వడం లేదంటున్నారు. ఫ్లైట్ ఎప్పుడు టేకాఫ్ అవుతుందో కూడా చెప్పడం లేదు. అయితే ప్రయాణికులు మేము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామంటూ అంటున్నారు. అయితే సాంకేతిక సమస్య వల్లే విమానం టేకాఫ్ కాలేదని తెలుస్తోంది. తామేం చేయలేము అంటూ విమానాశ్రయం అధికారులు మాత్రం చేతులెత్తేసినట్లుగా తెలుస్తుంది. ప్రయాణికులు ఆల్టర్నేట్ చూపించాలి అంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ 2.7 lakhs పే చేసినాం. ప్లస్ ఫ్లైట్ టికెట్స్ ఒక 70,000, మొత్తం అరౌండ్ వీసాస్ అంతా కలిపి హోటల్స్ అంతా కలిపి 3.5 lakhs అట్లా పే చేసినాం మేము. ఇప్పుడు వీళ్ళు ఫ్లైట్ లేదు, ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలీదు అంటున్నారు. ఇండెఫినెట్లీ ఇట్ ఈస్ postponed/cancelled. అండ్ వాట్ దే ఆర్ సేయింగ్ ఇస్ 8:15 ఇట్లా లైక్ నైట్ నుంచి 1 hour పోస్ట్పోన్ చేస్తూ ఆల్మోస్ట్ 8 hours పోస్ట్పోన్ చేసినారు. ఎట్ దిస్ పాయింట్ ఇప్పుడు వాట్ ఈస్ యువర్ ప్లాన్ బి అంటే 2 days తర్వాత ఉన్న ఫ్లైట్కి పంపిస్తాము, అకామిడేషన్ ఇస్తామంటున్నారు. వాళ్ళే అకామిడేషన్ ఇస్తామంటున్నారు. మళ్ళీ వాళ్ళే ఏ హోటల్లో ఇన్ని నెంబర్ ఆఫ్ రూమ్స్ ఖాళీగా లేవు అంటున్నారు. సో అది కూడా వాళ్ళు సరిగ్గా చెప్పడం లేదు. ఇంత పే చేసుకొని మనం లగేజ్ వాళ్ళ దగ్గరే ఉంది, దే ఆర్ హోల్డింగ్ ద లగేజ్. అంతే, వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు. దీనిపై మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. రైట్ అనిల్, వియత్నాం వెళ్లాల్సిన ఎయిర్ బస్ ఇంకా ఎందుకని స్టార్ట్ అవ్వట్లేదు? దీనికి సంబంధించి విమానాశ్రయ సిబ్బంది కానీ విమాన సంస్థ సిబ్బంది కానీ ఏం చెప్తున్నారు? ప్రయాణికులు ఏమేమి డిమాండ్ చేస్తున్నారు? శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ప్రయాణికులు ఆందోళనకు దిగారని చెప్పాలి. శంషాబాద్ లో మరోసారి విమానానికి సంబంధించి ఆలస్యం కారణంతో ఆ ప్రయాణికులంతా కూడా ఆందోళనకు దిగారని చెప్పాలి. అయితే హైదరాబాద్ నుంచి వియత్నాం వెళ్లాల్సిన VN 984 విమానంలో సాంకేతిక సమస్య రావడంతో, సాంకేతిక లోపం రావడంతో విమానం ఆగిపోయింది. అంటే నిన్న రాత్రి 11 గంటలకి వెళ్లాల్సిన విమానం నిన్న రాత్రి నుంచి కూడా ఆగిపోవడంతో, సాంకేతిక ప్రాబ్లం తోటి అక్కడే ఉండిపోవడంతో ప్రయాణికులంతా కూడా తీవ్ర ఇబ్బంది పడ్డారని చెప్పాలి. ఇప్పటి వరకు కూడా ఆ సాంకేతిక లోపానికి సంబంధించి కావచ్చు, సమస్యకు సంబంధించి కావచ్చు, పరిష్కారం రాకపోవడంతో సిబ్బందిని అడిగినా కూడా వాళ్ళు సరైన సమాధానం ఇవ్వకపోవడంతో ప్రయాణికులంతా కూడా వాళ్ళతోటి వాగ్వాదానికి దిగారు. అదే విధంగా వాళ్ళ సమాధానం కూడా సరిగ్గా లేకపోవడంతో అక్కడే ఉండి ప్రెసెంట్ అయితే ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా వియత్నాం వెళ్లడం కోసం నిన్న రాత్రి నుంచి కూడా ప్రయాణికులంతా దాదాపు 200 మంది ప్రయాణికులు అక్కడ పడిగాపులు కాస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి సిబ్బందిని అడిగితే సిబ్బంది మాత్రం సరైన సమాధానం ఇవ్వకపోగా, అదే విధంగా దీనికి సంబంధించి సమస్యకి పరిష్కారం ఇవ్వకపోగా 2 రోజులు సమయం పడుతుందని చెప్పేసి కూడా చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. చెప్పినప్పుడు కూడా దానికి సంబంధించి అకామిడేషన్ కూడా మీకు కల్పించి ఆ తర్వాత మిమ్మల్ని పంపిస్తామని చెప్పేసి కూడా ప్రయాణికులకు చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇందులో భాగంగానే ప్రయాణికులు మాత్రం రాత్రి నుంచి పడిగాపులు కాస్త తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే గంటల తరబడి అక్కడే చలిలో ఉంటూ ఇబ్బంది పడ్డ పరిస్థితి. అదే విధంగా దీనికి సంబంధించి ఎలాంటి పరిష్కారం రాకపోవడంతో ప్రయాణికులు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్న అయితే సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది రాధిక. ముఖ్యంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి సంబంధించి కావచ్చు, అదే విధంగా సాంకేతిక లోపాలు అనేవి తరచుగా వస్తూనే ఉన్నాయని చెప్పాలి. తాజాగా మరోసారి ఈ వియత్నాం వెళ్లాల్సిన విమానానికి సంబంధించి కూడా ప్రెసెంట్ అయితే సాంకేతిక
సమస్య రావడంతో విమానం ఆగిపోవడం జరిగింది. ఆగిపోయిన క్రమంలోనే దాదాపు 200 మంది ప్రయాణికులు కూడా అక్కడే ఉండిపోయారు, అక్కడే పడిగాపులు కాచారు. దాదాపు 20 గంటలకు పైగా, అంటే నిన్న రాత్రి 11 గంటల నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఆ విమానం స్టార్ట్ కాకపోవడం, అదేవిధంగా విమానం అనేది ప్రయాణం జరగకపోవడంతో అక్కడే ప్రెజెంట్ అయితే ప్రయాణికులు పడిగాపులు కాస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. చూడాలి మరి 2 రోజుల తర్వాత వీళ్ళు సమస్యకు పరిష్కారం తీసుకొస్తారా లేదా ఈ రోజే దానికి సంబంధించి ఏమైనా పరిష్కారం తీసుకొస్తారా అనేది మాత్రం తెలియాల్సి ఉందని చెప్పాలి రాధిక. రైట్ అనిల్, అంటే ఎక్కువ మంది వియత్నాం అంటే టూర్ ప్యాకేజెస్ బుక్ చేసుకున్న వాళ్ళే ఉంటారు. సో అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? 2 రోజుల తర్వాత విమాన సదుపాయం కల్పించి అక్కడ అకామిడేషన్ కల్పించినా కూడా వాళ్ళు కూడా కొంత నష్టపోతారు కదా. ఎస్ రాధిక, మీరు చెప్పినట్టుగా ఇది ప్యాకేజ్ రూపంలో మాట్లాడుకొని టూరిజం కి సంబంధించి కావచ్చు చాలా మంది వెళ్తూ ఉంటారు. అందులో భాగంగానే ఇప్పుడు ప్రయాణికులు చెప్పే విషయాన్ని బట్టి కూడా మనం ఆలోచించవచ్చు, అర్థం చేసుకోవచ్చు. దీనికి సంబంధించి వాళ్ళు ముందుగానే షెడ్యూల్ ప్లాన్ చేసుకొని ఉంటారు. కానీ దానికి సంబంధించే ఈ సమస్య ఏర్పడడంతో 2 రోజులు టైం పడుతుందని చెప్పేసి సిబ్బంది చెప్పడంతో ప్రజెంట్ అయితే అక్కడ వాళ్ళు ఒక రకమైన ఆవేదనలో ఉన్నారని చెప్పాలి. ముఖ్యంగా అంటే ప్లాన్ ప్రకారం షెడ్యూల్ చేసుకున్న ప్లాన్ ప్రకారం వాళ్ళు వెళ్లాల్సి ఉండగా ఈ విధంగా సమస్య రావడంతో మాకు ఖచ్చితంగా ఈ సమస్యకు పరిష్కారం తీసుకొచ్చి ఏదో ఒక విమానానికి సంబంధించి అంటే ఆల్టర్నేటివ్ చూపించాలని చెప్పేసి కూడా వాళ్ళు కోరుతున్నారని చెప్పాలి. ఇందులో భాగంగానే అకామిడేషన్ ఏర్పాటు చేసినా కూడా దానికి సంబంధించి నెంబర్ ఆఫ్ రూమ్స్ కూడా లేవని చెప్పడం, అదే విధంగా అందరికి కూడా సమన్వయం చేయకపోవడం అనేది కూడా సిబ్బంది నుంచి మనతో అందుతున్న సమాచారం. కాబట్టి ఇందులో భాగంగానే ప్రయాణికులు అయితే ఖచ్చితంగా దీనికి పరిష్కారం తీసుకొచ్చి త్వరగా సత్వర పరిష్కారం తీసుకురావాలని చెప్పేసి అయితే వాళ్ళు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఇందులో భాగంగానే ఇప్పుడు సిబ్బంది ఏం చర్యలు తీసుకుంటారనేది మాత్రం విమానాశ్రయం నుంచి తెలియాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది రాధిక. రైట్ అనిల్, వియత్నాం ఎయిర్లైన్స్ మరి ఆల్టర్నేట్ గా ఇంకొక విమానాన్ని అరేంజ్ చేయలేకపోతుందా? అలాగే ప్రయాణికులు కూడా కొంత ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. విమాన సిబ్బంది అంటే విమానాశ్రయ సిబ్బంది కానీ ఆ సంస్థ సిబ్బంది కానీ సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదు, రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతున్నారన్న కోణంలో కూడా ప్యాసింజర్స్ అయితే వాళ్ళు ఆగ్రహిస్తున్న తీరు కనిపిస్తోంది. ఇప్పటికైతే ఆ ప్రయాణికులకు సంబంధించి కూడా లగేజ్ మొత్తం విమానం అంటే వియత్నానికి సంబంధించి ఆ ఎయిర్లైన్ కి సంబంధించిన సిబ్బంది దగ్గరే ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇందులో భాగంగానే వాళ్ళు చెప్పిన వివరాల ప్రకారం అంటే ఇటు ప్రయాణికులు కావచ్చు అదేవిధంగా సిబ్బంది కావచ్చు వాళ్ళు చెప్తున్న వివరాల ప్రకారం ఆల్టర్నేటివ్ విమానం చూడడం కంటే 2 days టైం పడుతుందని చెప్పేసి కూడా చెప్తున్నట్టుగా తెలుస్తుంది. ఇందులో భాగంగానే వీళ్ళు ప్రయాణికులు కావచ్చు అక్కడ ఉన్నటువంటి 200 మంది కావచ్చు వాళ్ళంతా కూడా మాకు వేరే ఆల్టర్నేటివ్ చూడాలని చెప్పేసి చెప్తున్నా కూడా సిబ్బంది మాత్రం దానికి సరైన సమాధానం చెప్పట్లేదని చెప్పేసి వాళ్ళైతే ఆందోళన చేస్తున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ఇందులో భాగంగానే ఈ రోజు మాత్రం ఖచ్చితంగా మాకు ఏదో ఒక పరిష్కారం తీసుకొచ్చి దీనికి సమస్యకు పరిష్కారం తీసుకురావాలని అయితే మరి మాత్రం వీళ్ళు కోరుతున్నారు. కానీ సిబ్బంది మాత్రం ఇప్పటి వరకు కూడా దానికి సరైన సమాధానం అయితే ఇవ్వలేదని తెలుస్తుంది రాధిక. థ్యాంక్ యూ అనిల్. లేటెస్ట్ చెప్పండి స్టార్ట్ అయిన వేర్ హౌస్ నుంచి. సో నేను అడుగుతున్నా 8:15 వరకు నాకు టైం ఇవ్వండి. 8:15 ఆయన షిఫ్ట్ అయిపోతుంది.